పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ స్తబ్దుగా ఉన్న గులాబీ పార్టీ నేటి నుంచి ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గెలుపు గుర్రాలను లోక్సభ బరిలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ రేపట్లో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో ఇందుకు గాను భేటీ కానున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నారు. ఈ నెల 10న కరీంనగర్లో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. ఈ సభకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. బహిరంగ సభతో పాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు, కాళేశ్వరంతో ఏర్పడుతున్న ఇబ్బందులపై తీసుకోవాల్సిన స్టాండ్పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. వైశాలి, గుడ్ మార్నింగ్. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా కాళేశ్వరం విజిట్ చేసి వచ్చిన అనంతరం మేడిగడ్లో జరిగినటువంటి పనులు, వీటన్నిటి మీద కూడా వాళ్ళు రివ్యూ జరుపుతున్నారు. దీని తర్వాత ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా గులాబీ అధినేత కేసీఆర్ కి ఇచ్చారు. ఓ పక్క కాంగ్రెస్ పార్టీ కూడా పూరి యాత్ర పేరుతో వాళ్ళు కూడా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముంచుకొస్తున్నటువంటి లోక్సభ ఎన్నికల వేళ కేసీఆర్ గా బయటకు వచ్చారు. ఇంతకాలం ఫామ్ హౌస్ లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఆయనే అటు నందినగర్ లో కానీ, అదేవిధంగా తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా నేతలకు చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయన నందినగర్ లో ఉన్నారు. నందినగర్ నుంచి తెలంగాణ భవన్ కు సాయంత్రం వస్తారనే ఒక సమాచారం ఉంది. బట్ ఈ నెల 10వ తేదీ నాడు కరీంనగర్ లో ఒక భారీ బహిరంగ సభ ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో పార్టీ స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ ఒకసారి ఉద్యమాన్ని వేడెక్కించినట్టుగా ఉంటుంది. ఎన్నికలకు కూడా శంకరావం పూరించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో కరీంనగర్ లో సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్య కాలంలో నల్లగొండలో కేఆర్ఎంబీ విషయంలో కేంద్రానికి తాకట్టు పెట్టారనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున దుమారం అటు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ మధ్య జరిగిన నేపథ్యంలో ఈ మధ్య నల్గొండలో భారీ బహిరంగ సభ సక్సెస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కరీంనగర్ లో బహిరంగ సభను ఏర్పాటు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రోజు కేసీఆర్ ప్రత్యేకించి తెలంగాణ భవన్ కు వచ్చి పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కరీంనగర్ కానీ పెద్దపల్లి, ఈ 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకించి ఈ సమీక్ష సమావేశాలు జరపాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. వరుసగా ఈ 4 రోజుల్లోనే 2 సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు అటు బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు టోటల్ గా 3 సిట్టింగ్ ఎంపీలు, మొత్తం గెలిచింది 9 మంది అయితే 3 వెళ్ళిపోయారు. మళ్ళా 1-2 బయటికి వెళ్తారని ప్రచారం కూడా జరుగుతుంది, స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గులాబీ బాస్ బయటకు వచ్చి దాన్ని కంట్రోల్ చేస్తే గానీ ఈ వలసలు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి అసక్తత, మొత్తం నైరాశ్యం ఏదైతుందో దాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో కేసీఆర్ ఇక అందుబాటులో ఉండాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకనే ఈవినింగ్ మధ్యాహ్నం మేబీ 3-4 తర్వాత ఆయన 6 వరకు కూడా భవన్ లో ఉండి ఈ సమీక్షలకు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని కూడా ఇప్పటికే పార్టీ నేతలకు సూచించడం జరిగింది. కాళేశ్వరంలో ఏర్పడుతున్న ఇబ్బందులు, వీటికి సంబంధించినటువంటి తమ పార్టీ స్టాండ్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున 2-3 పిల్లర్లు కుంగిపోవడం, దానికి నష్ట నివారణకు సంబంధించినటువంటిది అది ప్రాజెక్టే పనిచేయదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుండడం, ఇప్పటికే విజిట్ లో కేటీఆర్ గాని, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వెళ్లి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, పార్టీకి సంబంధించినటువంటి అంశాలైతే ఇప్పటికే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ కేసీఆర్ నుంచి మాత్రం ఇంతవరకు ఆ అంశం మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి గాని, దాని మీద ఒక నిర్ణయాన్ని గానీ ఆయన ప్రకటిస్తే బాగుంటుందని కూడా పార్టీ నేతలు ఉన్నారు. బట్ తెలంగాణ భవన్ లో ఇప్పుడు మాట్లాడతారా, కేవలం సమీక్ష జరిపి వెళ్లిపోతారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇటు ఒక పక్క కాళేశ్వరం, మేడిగడ్డ అంశం, మరోపక్క రాష్ట్రంలో పరిణామాలు, పార్టీ నుంచి వెళ్లిపోతున్నటువంటి నేతలు, పార్టీలో చాలా ప్రాంతాల్లో కేవలం గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా లోక్సభ స్థానాల్లో పార్టీ వీక్ ఉండడం, ఇట్లా అన్ని అంశాల మీద కూడా చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది.
చూడాలి. ఈ రోజు సాయంత్రానికి ఆయన మాట్లాడతారా, భవిష్యత్తులో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని చూడాల్సి వస్తుంది. రైట్. అయితే కేసీఆర్ అభ్యర్థులను ఏమన్నా ప్రకటించే అవకాశం కనిపిస్తోందా? అభ్యర్థులను ఇప్పుడు ప్రకటించే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే ఒక 3-4 అయితే పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంట్లో చేవెళ్ళ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా కొద్ది మంది మాత్రమే చెప్పడం జరిగింది. కరీంనగర్ కానీ కొద్దిమందికి చెప్పిన నేపథ్యంలో వాళ్ళలో కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే మళ్ళీ మార్చడం, ఇట్లాంటి అంశాల మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రంజిత్ రెడ్డి కానీ, నామా నాగేశ్వరరావు గానీ ఇట్లా కొంతమంది పార్టీలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఒక బయట స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వాటికి ఫుల్ స్టాప్ పెడతారా, లేదంటే వాళ్ళనే ఒప్పించి కంటిన్యూ చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా మరికొన్ని స్థానాల్లో పార్టీ చాలా వీక్ ఉంది. పార్టీలో వ్యక్తుల కోసం వెతకలడం మొదలైంది. కొన్ని స్థానాల్లో అయితే 2-3 పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళలో ఎవరు ఎంపిక చేయాలి, గెలుపు గుర్రాలు ఎవరు, ఆర్థికంగా ఎవరు ఫిట్ గా ఉన్నారు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ అయితే ఇప్పటికీ ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు. ఒక హరీష్ రావు, కేటీఆర్ కూడా దీని మీద కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. చూడాలి ఈ 2-3 రోజుల్లో ఒకేసారి రిలీజ్ చేస్తారా, లేదంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అయితే ఇప్పటికే 4 సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడారు. మరి ఇంకా ఆలస్యం చేస్తే నేతలు ఇంకా చేజారిపోయే అవకాశం లేదా? అంటే ప్రకటించేంత మాత్రాన వాళ్ళు ఉంటారు ఉండరని చెప్పడానికి ఏం లేదు. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కొంచెం వేవ్ ఉండడం, అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఇటు గులాబీ పార్టీ నుంచి పోటీ చేయడం ద్వారా తమకు వచ్చి ఒనగూరేది అని కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో ఒక నైరాశ్యం అయితే ఉంది. గెలవకపోతే భారీగా నష్టం, వ్యక్తిగతంగా ఆర్థికంగా. గెలిచినా కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే నిధులు అటు బీజేపీతో సైక్యత లేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చే అవకాశం కూడా లేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కొంచెం వెనకడుగైతే వేస్తున్నారు. చూడాలి ఉన్న దాంట్లో ఎవరిని ఎంపిక చేస్తారు. పార్టీలో కొంతమంది టికెట్ ఇవ్వట్లేవని నిర్దేశిస్తారు, కొంతమంది బొంచు రోమన్ లాంటి వ్యక్తులు కొంతమంది ఇప్పటికే బయటకు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద కేసీఆర్ వాళ్ళతో సమీక్ష జరిపే అవకాశం ఉంది. లోక్సభ వర్గాల వారికి అంటే మొత్తానికి ఇప్పుడు కరీంనగర్ జరగబోతోంది, పెద్దపల్లి కరీంనగర్ సంబంధించి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తేడా లేకుండా అన్ని లోక్సభ సమీక్ష సమావేశాలని జరిపిన తర్వాత పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ నరేందర్.